హలో ఫ్రెండ్స్, నాకు తెలిసి తమిళ చూసి చాలా మంది షాక్ అయినాలా. ఎందుకంటే కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉంది, అది 100% జరిగింది అని చెప్పి క్రియేట్ చేసిందే మనం, దాన్ని మొదలు పెట్టిందే మనం. ఆ తర్వాత చాలా ఛానల్స్ దాన్ని క్రియేట్ చేస్తే చాలా మంది వారించారు ఉందని, చాలా మంది వారించారు లేదని. ఫైనల్ గా చూసుకున్నట్లయితే సలార్ కి కేజీఎఫ్ కి ఏం మాత్రం లింక్ లేదు అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిండు. దాన్ని కూడా మనం నమ్మలే, అయినప్పటికీ కొన్ని బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేసాం. ఫైనల్ గా అయితే సలార్ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత దీనికి ఏ మాత్రం కూడా సంబంధం లేదని చెప్పి క్లియర్ గా క్లుప్తంగా మనకైతే అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. నిజంగానే ఒక యూనివర్స్ తో సలార్ కి 100% సంబంధం ఉంది. ఓరి బాబా ఇటు మళ్ళీ మొదలెట్టారా బాబు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ముందు క్లారిటీగా చెప్తా, మీకు ఇది అర్థం కావాలంటే మన నీల్ గారి మైండ్ సెట్ అర్థం కావాలి. అది అర్థమైందంటే ఖచ్చితంగా ఈ క్రాస్ ఓవర్ ఏంటి, మూవీకి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ముందుగా చెప్పాలంటే ఈ లింక్ ఉంది అనేటటువంటి ఒక పాయింట్ కానీ ప్రశాంత్ నీల్ గారు మనకు చెప్పింది అనుకోండి, మనందరం ఆ లింక్ కోసం ఎదురు చూస్తాం. అరే సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందంటారా, రాకీ బై ఎంట్రీ చేస్తారా అనేటటువంటిది కానీ ఏ మాత్రం రివీల్ చేసినా కానీ ఇక దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాం. దానివల్ల సినిమా మొత్తాన్ని మిస్ అవుతాం. ఒకవేళ ఫైనల్ గా లింక్ లేదు అని తెలిసింది అనుకోండి, పోనీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ గా లింక్ అయితే ఇవ్వలేదు అనుకోండి, సినిమాని ఫ్లాప్ చేసి కూర్చుంటాం, సినిమాకైతే నెగిటివ్ టాక్ ఇస్తాం. అదే కదా జరిగింది. సో దానికి భయపడి ప్రశాంత్ నీల్ గారు క్రాస్ ఓవర్ ఉంది, లింక్ ఉంది అనేటటువంటి మాటలు అయితే మాట్లాడలేదన్నమాట. దీన్ని అయితే వదిలేండి. ముందు మనం క్లారిటీగా మాట్లాడుకోవాలంటే సలార్ సినిమా ఆల్రెడీ దీని గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది. అది ఈ టైం పీరియడ్ కి సంబంధించింది కాదు. సలార్ సినిమా 2015 నుండి స్టార్ట్ అయినట్టు మనకు చూపించారు. కానీ బ్రిటిషర్స్ రాకముందు, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కాన్సార్లో వాళ్ళంతా కూడా ఏ విధంగా శౌర్యాంగులై ఉండొచ్చు, వేరే వాళ్ళంతా వచ్చి ఎలా ఆక్యుపై చేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎలా లీడ్ చేశారు అనేటటువంటిది అంతా కూడా మనకు చూపించారు. ఫ్రెండ్స్, మీరు సలార్ సినిమా స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మన పృథ్వీరాజన్మార్ గారు ఓల్డ్ గెటప్లో ఉంటాడు అనమాట. భుజాన ఒక బొడ్డోని ఎత్తుకొని వస్తుంది అనమాట. ఆ టైంలో మనకి రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఉంటారు. అప్పుడు కాన్సార్ని పరిపాలిస్తున్నటువంటి ఆ పృథ్వీరాజన్మార్ వచ్చి మ్యాప్ లో ఉన్నటువంటి కాన్సార్ని కొట్టేస్తారు అనమాట. ఇండియా మ్యాప్ లో అయితే మా కాన్సార్ ఉంటుంది, కానీ ఇండియాలో జరిగేటటువంటి పాలిటిక్స్ అయినా, ఇండియాలో జరిగేటటువంటి ఆ రాజ్యాంగాన్ని అయినా డిసైడ్ చేసేది మేమని చెప్పి వార్నింగ్ చెల్లిపోతారు. అంతవరకు ఆయన క్యారెక్టర్ అయితే కట్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మనకి ఏమాత్రం కూడా ఆయన క్యారెక్టర్ చూపించరు. కానీ ఆ ఉన్న 2 నిమిషాలు అయితే మోస్ట్ పవర్ఫుల్ గా చూపించారు. అక్కడ అంతమంది పోలీసులు ఉంటారు, అంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళందరినీ ఎదిరించి ఒక్కడంటే ఒక్కడే వచ్చి నీట్గా మ్యాప్ మీద కొట్టేసిందంటే వాడు మోస్ట్ పవర్ఫుల్ అయి ఉంటాడు. వారంతా మోస్ట్ పవర్ఫుల్ అయినోడు చచ్చిపోయాడు. కానీ ఎలా చచ్చిపోయాడు అనేటటువంటిది మనకు చూపించలేదు. సో ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎన్టీఆర్ 31 కి ఉండొచ్చు, లేదా కేజీఎఫ్ కైనా లింక్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉంది, అది ఎక్కడ ఉంది అనేటటువంటిది మనకి ప్యూర్ సస్పెన్స్. కానీ ఈ ఎన్టీఆర్ 31 సినిమాటిక్ ఏదైతే ఉందో ఇది కూడా పెద్ద క్రాస్ ఓవర్, ఇది కూడా పెద్ద సినిమాటిక్ యూనివర్స్. దానికి కూడా లింక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సలార్ ఒక టైం పీరియడ్ కి ఎన్టీఆర్ 31 కి లేదా కేజీఎఫ్ కి ఖచ్చితంగా లింక్ ఉంది అనుకోవచ్చు అనమాట. సో మనకు కళ్ళకు కనరాట్లేదు అంటే అక్కడ అది లేదని కాదు, మనం దాన్ని చూడలేకపోతున్నామని, మనమైతే దాన్ని బ్రేక్ డౌన్ చేయలేకపోతున్నాం. మనం నార్మల్ యూట్యూబర్లో, మన నార్మల్ ఛానల్మే మనమే ఇంత బ్రేక్ డౌన్ చేసి, ఎంత హల్చల్ చేసి, ఎంత క్రాస్ ఓవర్ ఉందని చెప్పి కనిపెడుతుంటే, అలా కనిపెట్టేటట్టు వదిలినంటే అక్కడ ఉంది నీల్ గారు అంటారు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒక క్రాస్ ఓవర్ పెడతాడు, లేదా సలార్ సినిమాలో ఖచ్చితంగా ఎన్టీఆర్ 31 కి సంబంధించిన లింక్ ఉంటుంది. కేజీఎఫ్ సినిమా అయితే ఏదైతే ఉందో ఇది సపరేట్ యూనివర్స్, సలార్ సినిమా ఏదైతే ఉందో ఇది సపరేట్ యూనివర్స్. ఈ సలార్ యూనివర్స్ లో ఖచ్చితంగా ఎన్టీఆర్ 31 కలిసేటటువంటి అవకాశం ఉంది. ఆ వరద రాజన్మార్ యొక్క తండ్రిని, వాళ్ళ తాతని చంపిన పృథ్వీరాజన్మార్, ఓల్డ్ పృథ్వీరాజన్మార్ గారిని వదిలించింది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఉంటాడు అనమాట. సో అందులో ప్రభాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రభాస్ దేవ ఎవరైతే ఉన్నారో ఈ 2017 టైం పీరియడ్ ఉన్నాడు. అంతకుముందు దేవలేడు, మరి అంతకుముందు అంతకన్నా మోస్ట్ పవర్ఫుల్ హీరో అయితే ఒకటి ఉంటాడు అనమాట. ఆ హీరో ఎవరు అనేటటువంటిది మనకు ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 అయితే ఏమేం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పృథ్వీరాజన్మార్ గారు ఆల్రెడీ ఒక ట్వీట్ వేశారనమాట. ఆ ట్వీట్ లో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ స్టోరీలు అన్నింటిలోకెల్లా నాకు వరదరాజన్మ స్టోరీ ఏదైతే ఉందో ఇది చాలా హైలైట్ గా అనిపించింది అని చెప్పి ఆయన చెప్పారనమాట. అది కాక ఇది మంచి క్రాస్ ఓవర్ ఉంటుంది అనేటటువంటి కూడా ఆయన మెన్షన్ చేసిండు. దీన్ని బట్టి కూడా మనం 100కి 100% అనుకోవచ్చు క్రాస్ ఓవర్ ఉంది. ఈ ట్వీట్ బట్టి అయినా, ఈ టైం పీరియడ్స్ బట్టి అయినా ఖచ్చితంగా కేజీఎఫ్ కి ఆర్ ఎన్టీఆర్ 31 కి లింక్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రివీల్ అయింది అనుకోండి, నువ్వు చెప్పలేదు కబురు అనొద్దు, అందుకే ముందే చెప్పడం జరుగుతుంది అనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి, నిన్న ఈ ట్వీట్ గురించి మీ రియాక్షన్ ఏంటి, ఈ వీడియో మీరు నమ్ముతారా లేదా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.